ట్యాక్స్ పేయర్లకు భారీ గుడ్ న్యూస్. అతి త్వరలో కొత్త పన్ను ముసాయిదా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026 విడుదల చేసింది. ఈ నియమాలను ఆమోదించి అమలు చేస్తే మాత్రం జీతాలు పొందే ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను గణన పద్ధతి గణనీయంగా మారుతోంది. ఇందులో కొన్ని ప్రధాన మార్పులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీతాలు పొందే తరగతి, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త డ్రాఫ్ట్లో భారీగా మార్పులు ఉండనున్నాయి. అత్యంత ముఖ్యమైన మార్పు ఏంటంటే, గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు స్థిరంగా ఉన్న అనేక భత్యాలు, మినహాయింపుల పరిమితులను పెంచే అవకాశం ఉంది. ఈ మార్పులు అమలు అయితే పాత పన్ను వ్యవస్థను ఎంచుకున్న చాలా మంది వ్యక్తులపైన పన్ను విధించే ఆదాయమే కాదు, మొత్తం పన్ను భారం కూడా తగ్గనుంది. కొత్త ముసాయిదా ఆదాయపు పన్ను నియమాలలో పిల్లల విద్య, హాస్టల్ ఖర్చులు, ఆహార భత్యం, హెచ్ఆర్ఏ వంటి భత్యాల పరిమితులను పెంచాలని ప్రతిపాదించారు. ఉదాహరణకు పిల్లల విద్యా భత్యం పరిమితి ప్రస్తుతం ఒక్కో బిడ్డకు నెలకు 100 మాత్రమే ఉండగా ఇప్పుడు నెలకు 3,000 రూపాయలు పెంచాలని ప్రతిపాదించారు. అదేవిధంగా హాస్టల్ భత్యాన్ని నెలకు 300 రూపాయల నుంచి 9,000కు పెంచవచ్చు. ఒక వ్యక్తి మెట్రో నగరంలో నివసిస్తూ 30 లక్షల వార్షిక జీతం సంపాదిస్తున్నాడని అనుకుందాం. అతడి జీతంలో హెచ్ఆర్ఏ, ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ అనేది పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, ఎల్టీఏ, ఫుడ్ అలవెన్స్, గిఫ్ట్ అలవెన్స్ వంటి వివిధ కేటగిరీలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తికి 3 వేరువేరు పన్ను బాధ్యతలు ఉంటాయి. ప్రస్తుత పాత పన్ను వ్యవస్థ, ప్రతిపాదిత డ్రాఫ్ట్ ఓల్డ్ రెజిమ్ 2026 కొత్త పన్ను వ్యవస్థకు సమానంగా ఉంటాయి. ప్రస్తుత పాత పన్ను విధానం ప్రకారం వివిధ భత్యాలు, డిడక్షన్లు కలిపి సుమారు 6.91 లక్షలు ఉంటుంది. దాంతో మొత్తం పన్ను విధించదగిన ఆదాయం సుమారు 18.84 లక్షలు, పన్ను బాధ్యత సుమారు 3.92 లక్షలు ఉంటుంది. అంటే ఈ సిస్టమ్ కింద పన్ను ఆదాకు పెట్టుబడులు, ఖర్చులు కూడా అవసరం. అంటే 80C పెట్టుబడులు, బీమా ప్రీమియంలు, ఎన్పీఎస్ మొదలైనవి ఉన్నాయి. ముసాయిదా నియమాల ప్రకారం అనేక భత్యాలకు పరిమితులు పెంచి మొత్తం మినహాయింపు సుమారు 12.08 లక్షలకు చేరుకుంటుంది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాదాపు 13.66 లక్షలకు తగ్గించవచ్చు. ఈ సందర్భంలో మొత్తం పన్ను బాధ్యత దాదాపు 2.31 లక్షలు కావచ్చు. అంటే ప్రస్తుత పన్ను విధానంతో పోలిస్తే 1.7 లక్షల వరకు పన్ను ఆదా సాధ్యమవుతుంది. అందుకే ఈ ముసాయిదా నియమాలను అమలు చేస్తే పాత పన్ను వ్యవస్థకు మళ్లీ డిమాండ్ పెరుగుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను విధానం విషయానికి వస్తే కొత్త పన్ను వ్యవస్థ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీనికి చాలా మినహాయింపులు, తగ్గింపులు లేవు. మీరు విడిగా ఖర్చులు లేదా పెట్టుబడులు చూపించాల్సిన అవసరమూ లేదు. కానీ ధర ఏమిటంటే మీరు కొంచెం ఎక్కువ పన్నులు చెల్లించాల్సి రావచ్చు. ఉదాహరణకు 30 లక్షల జీతం ఉన్న వ్యక్తికి కొత్త పన్ను వ్యవస్థ కింద సుమారు పన్ను 4.10 లక్షలకు చేరుకుంటుంది. పాత పన్ను వ్యవస్థ కన్నా కొత్త పన్ను వ్యవస్థను ఎందుకు ఎంచుకుంటారంటే, కొత్త పన్ను వ్యవస్థ కొంచెం ఎక్కువ పన్ను వసూలు చేయవచ్చు. అంటే చేతిలో ఎక్కువ క్యాష్ ఉంటుంది. పాత వ్యవస్థలో పన్ను ఆదా కోసం ఏటీసీ పెట్టుబడిదారులు బీమా, ఎన్పీఎస్ లేదా ఇతర పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే కొత్త పన్ను వ్యవస్థలో మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి కొత్త వ్యవస్థ కింద 23.8 లక్షల వరకు ఫ్రీ క్యాష్ ఫ్లో పొందవచ్చు. ఒక వ్యక్తికి పెద్ద మొత్తంలో హెచ్ఆర్ఏ, పిల్లల విద్య, హాస్టల్ ఖర్చులు, ఆరోగ్య బీమా, ఏటీసీ పెట్టుబడులు ఉంటే పాత పన్ను విధానం ద్వారా ప్రయోజనాలు అందించవచ్చు. అయితే భారీ పన్ను లేదా పెట్టుబడులు లేని వారికి లేదా పన్ను దాఖలు కోరుకునే వారికి కొత్త పన్ను విధానం ఇప్పటికే అద్భుతమైన ఆప్షన్ కావచ్చు. ఆదాయ పన్ను నియమాలు 2026 ముసాయిదా అమలు అయితే కంపెనీలు తమ ఉద్యోగుల శాలరీ ప్యాకేజ్లను కూడా మార్చేయొచ్చు. ఉద్యోగులు పన్ను ప్రయోజనాలను గరిష్టంగా పొందడానికి వీలుగా వివిధ భత్యాలను జీతంలో చేర్చవచ్చు. మొత్తం మీద ఈ మార్పుతో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం కలిగించవచ్చు.